శ్రీరాములు యాదవ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరం మరి కొద్దిసేపట్లో ముగుస్తుంది. ఎవరైనా ఔత్సాహికులు రక్తం దానం చేయాల్సినటువంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి రక్తదానాన్ని చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. మరి కొద్దిసేపట్లో ఆ శిబిరాన్ని మూసేస్తున్నారు. దయచేసి ఎవరైనా ఇచ్చే వాళ్ళు ఉంటే పోవలసిందిగా మనవి చేస్తున్నాం. దయచేసి వేదిక పైన ఉన్న వాళ్ళ సన్మానాన్ని పూర్తి చేస్తే శ్రీరాములు యాదవ్ గారు ఆకలితో ఉన్నారు. దయచేసి వారికి ఒక 10 నిమిషాలు పొద్దున్న నుంచి 11 గంటల నుంచి అభిమానుల యొక్క సందర్శనం నుంచి వాళ్ళు 11 గంటల నుంచి ఇక్కడనే వెయిట్ చేస్తూ ఉన్నారు. దయచేసి వారికి ఒక 15 నిమిషాలు వారికి అవకాశం ఇస్తే భోజనం పూర్తి చేసుకొని వస్తారు. మీతో పైన ఉన్న వాళ్ళంతా కూడా త్వరగా ఈ యొక్క సన్మానాన్ని పూర్తి చేయాలి. పొద్దునుంచి వారు మన యొక్క రాక కోసం వేచి ఉండి భోజన కార్యక్రమాలు కూడా చేయకుండా దయచేసి ఎవరు అన్నదా భావించద్దు. త్వరగా పూర్తి చేయాలంటే త్వరగా పూర్తి చేయాలి. దయచేసి మహిళా నాయకురాలు ఎక్కుతారమ్మా, కష్టమవుతుంది తల్లి, కింద పడితే కష్టమవుతుంది. అట్లకెళ్ళి చాలా మంది ఉన్నారు కదా. భాగ్యలక్ష్మి గారు ఓబీసీసీఎల్ వారు సన్మానించడానికి వచ్చారు. ఒక్క 15 నిమిషాలు శ్రీరాములు యాదవ్ గారికి రెస్ట్ ఇవ్వాల్సిందిగా లంచ్ చేయలేదు గారు. దయచేసి లంచ్ అయిన తర్వాత మళ్ళీ వేదిక మీదకి వస్తారు. తర్వాత ఆ యొక్క సన్మానాన్ని మనం కొనసాగించవచ్చు. దయచేసి మహిళా మనులు త్వరగా పూర్తి చేయాలండి. ఇక్కడ ఉన్నటువంటి వారు అంతా లంచ్ చేయడం లంచ్ చేయండి. దయచేసి అందరూ లంచ్ చేసి రండి. ఏం అనుకోకండి, ఎవరు అనేదా భావించదండి. కొద్దిగా ఎంత జరగండి. మహిళలంతా ఫోటో తీద్దాం. కొద్దిగా ఎంత జరగండి. దయచేసి కొద్దిగా ఎంత జరగండి. కార్యకర్తలు వాళ్ళకు అవకాశం ఇవ్వండి. కిసాన్ మోర్చా మేరుపేట శాఖ కొండమీది మల్లేశం గారి వారి యొక్క మిత్ర బృందానికి స్వాగతం, సుస్వాగతం. దయచేసి అయిపోయింది కదా, దిగండి. ఎన్నుకుంటే వాళ్ళంతా దిగండి. దయచేసి జరగండమ్మా. అశోక్ అన్న ముందుకు మీరు త్వరగా వేసుకోండి. యాదవ్ సంఘం సోదరులు, నాగర్గోల్ యాదవ్ సంఘం సోదరులు శ్రీరాములు యాదవ్ గారిని సన్మానిస్తున్నారు. దయచేసి భోజనం చేయనటువంటి కార్యకర్తలందరూ కూడా భోజనం చేయాలి. నడవాలమ్మా, దయచేసి నడవాలమ్మా, లేట్ అవుతుంది. ఉదయం 11 గంటల నుంచి కార్యకర్తల యొక్క సంఘర్షణతో అలసిపోయినటువంటి అసలు శ్రీరామ్ యాదవ్ గారిని ఒక 5 నిమిషాలు వదిలిపెడితే భోజనం చేసేస్తారమ్మా. దయచేసి పక్క జరగండి, కొంచెం జరగండి, కొంచెం జరగండి. తీసుకురా. శేర్లింగంపల్లి ఇన్ఛార్జ్ అయినటువంటి రవికుమార్ యాదవ్ గారికి స్వాగతం, సుస్వాగతం. వారు మన యొక్క శ్రీరాములు యాదవ్ గారి జన్మదిన సందర్భంగా వారిని ఆశీర్వదించడానికి వచ్చేసినటువంటి రవికుమార్ యాదవ్ గారికి స్వాగతం, సుస్వాగతం. శేర్లింగంపల్లి ఇన్ఛార్జ్ గారు
భాగ్యలక్ష్మి గారు ఏబిసిసిఎల్ గారు కింద పడతాం దయచేసి. అమ్మా నడవాలి తల్లి. భాగ్యలక్ష్మి గారు తిలకాన్ని యాదవ్ గారికి దిద్దుతా ఉన్నారు. 2-3 ఏళ్ళు ప్రజాసేవలో అంకితం కావాలని చెప్పేసి అమ్మవారిని మొక్కి ఆ యొక్క కుంకుమ తిలకాన్ని దిద్దుతా ఉన్నారు మహిళలు. అమ్మా కానీ తల్లి వెళ్ళండి, దయచేసి వెళ్ళండి, త్వరగా వెళ్ళాలి. మీరు తీసేది మిమ్మల్ని తీయాల్సి వస్తుందా? రవికుమార్ యాదవ్ గారు షేర్లింగంపల్లి మెల్లగా రవికుమార్ యాదవ్ గారు షేర్లింగంపల్లి ఇన్ఛార్జి వారు అందరి శ్రీరాములు యాదవ్ గారిని శాలువతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. జగన్ ముదిరాజ్ వారి బృందం గజమాలతో శ్రీరాములు యాదవ్ గారిని సత్కరించి కరవాలం యొక్క కత్తి కూస్తా ఉన్నారు ప్రత్యర్థులపై. హలో దయచేసి త్వరగా యొక్క సన్మానాలు పూర్తి చేయాలి. ఎంతో అభిమానంతో వివిధ గ్రామాలు, మండలాలు, డివిజన్లు, కార్పొరేషన్లు వారిగా విచ్చేసినటువంటి జై శ్రీరాములు యాదవ్ గారికి అందరూ శ్రీరాములు యాదవ్ గారి నాయకత్వం, అందరూ శ్రీరాములు యాదవ్ గారి నాయకత్వం. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జగన్ ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క అతి భారీ కేక్ ను అంతే భారీ కత్తితో కట్ చేస్తా ఉన్నారు. కార్యకర్తలకు స్వాగతం, సుస్వాగతం. వారు శ్రీరాములు యాదవ్ గారిని సన్మానిస్తా ఉన్నారు. ఒక సైడ్ నుంచి రెండన్నా దయచేసి ప్లీజ్. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు మరి కొద్దిసేపట్లో మన యొక్క సభా వేదిక ప్రాంగణంలో ఇచ్చేస్తా ఉన్నారు. వారికి స్వాగతం పలికి వారు కూడా అందరూ శ్రీరాములు యాదవ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వారికి శుభాకాంక్షలు, శుభాశీస్సులు తెలియజేసే కార్యక్రమానికి ఇక్కడ ఇచ్చేస్తా ఉన్నారు. దయచేసి అమ్మా తల్లి ఒక్క నిమిషం శ్రీరాములు చెప్పింది నాకు అన్న ఇటువైపు నుంచి రాగలనా ప్రభాకర్ ఇటువైపు నుంచి రాని ఎవరిని అంతా అదైపోతుంది. ఎందుకంటే ఇటువైపు ఎవరిని రాని
కొద్దిగా ఎడకదరేనా అట్నుంచి రాకుండా అప్పటి నుంచి చెప్తున్నా జంగయ్య గారు సర్వనగర్ డివిజన్ అట్నుంచి అయిపోయిందా రమేష్ యాదవ్ గారు గట్టిగా లేదు ఇంతమంది మగవాళ్ళు సౌండ్ మెల్లగా వస్తుంది. భారత్ మాతాకి శ్రీరాములన్న నాయకత్వం, శ్రీరాములన్న నాయకత్వం, శ్రీరాములన్న నాయకత్వం. మన కాబోయే ఎమ్మెల్యే ఎవరు? ఈరోజు రాములన్న బర్త్డే సందర్భంగా మనం ఇక్కడ కలిసినాం. నెక్స్ట్ మనం అందరం కూడా అన్న ఎమ్మెల్యే అయినాక సన్మానం చేయడానికి కలవాలి ఇక్కడ. నా పేరు ఉమ్మల రాజ్యలక్ష్మి, రాష్ట్ర మహిళా మోర్చా ట్రెజరర్ ని. అన్నకి సన్మానం చేసుకునే అవకాశాన్ని కల్పించినందుకు మా ధీరజ్ అన్నకి మరియు మా శ్రీరాములన్నకి ఇద్దరికి ధన్యవాదాలు. విజయలక్ష్మి గారికి తమ యొక్క ఆశీర్వాదం. అన్న కొద్దిగా దయచేసి అన్న ఒక నుంచి రండి అన్న. ఎందుకు ఇట్లా ఇంత ఎప్పటి నుంచి చెప్తున్నా కూడా అరే ఒక చాలాసేపు నుంచి వెయిటింగ్ లో ఉన్నారన్న. దయచేసి కొద్దిగా సహకరించండి అన్న ప్లీజ్. అరే కొద్దిగా సహకరించండి అన్న, అందరికీ అందుబాటులో ఉంటాడు. కొద్దిగా ఏ అప్పటి నుంచి బ్రదర్ కొంచెం జరపండి అలా సన్మానించండి. అరే ఆగన్నా హాజరా. అరే 2 గంటల దగ్గర వెయిట్ చేస్తున్నారా రమేష్ కరా నువ్వు? రమేష్ శ్రీరాములు యాదవ్ గారి మీద అభిమానంతో పాట రాసి ఈరోజు సీడీని విడుదల చేస్తున్నటువంటి శివ యాదవ్ మన్సన్పల్లి గ్రామశాఖ అధ్యక్షులు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం యొక్క నిరంతర పాలన కోసం మహేశ్వర రెడ్డి పైన ఒక పార్టీ నుంచి గెలిచి ఈ తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి అయిన సబితా ఇంద్రారెడ్డి ఈ విద్యాశాఖను దుర్వినియోగం చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మంది విద్యార్థులను రోడ్డుపైన పడేసిన కారణంగా ఈ యొక్క అందల శ్రీరాములన్న ఈ యొక్క సబితా ఇంద్రారెడ్డికి బుద్ధి చెప్పాలనేసి ఈ యొక్క సాంగ్ రాయడం జరిగింది. శివ యాదవ్ మన్సన్పల్లి అధ్యక్షులు కానుకగా అందిస్తున్న అపురూప కానుక ఈ పాట. అదిగదిగో 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 అదిగో మన అందర శ్రీరాములన్న కదిలి వచ్చే అదిగో. రంగపు గర్జనలో పువ్వులు పుట్టెనదిగో. వంది సంజయన్న వదిలిన బాణము నీవే, కిషన్ రెడ్డి వెంట నడిచెరన గర్జన సైనికుడే. మా బడుగు బలహీనుల భరోసవు నీవే అన్నా. అందెల శ్రీరాములన్న అన్నా, అందెల శ్రీరాములన్న అన్నా, అందెల శ్రీరాములన్న అన్నా. గడ్డ మీద దండు పుట్టెనదిగో, అందెల శ్రీరాములన్న తోడు నడిచెనదిగో. పేదవారి కండదండ నిలిచినావు నీవన్నా. అందెల శ్రీరాములన్న కంచెంలో మెతుకువై ఆకలి తీర్చావన్నా. శ్రీరాములు యాదవన్న కుట్ర రాజకీయాలకు ఎదురు నిలిచినావన్నా. అందెల శ్రీరాములన్న పసిపిల్లల నవ్వుల
యొక్క సభా వేదిక వద్దకు రాష్ట్ర బీజేపీ రథసారథి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు మరికొద్ది సెకండ్ల మన అందరూ శ్రీరాములు యాదవ్ గారిని ఆశీర్వదించడానికి విచ్చేస్తున్నారు. కావున మన యొక్క కార్యకర్తలు నాయకులందరూ కూడా వారికి స్వాగతం పలకాల్సిందిగా మనవి. యాదయ్య గౌడ్ గారికి స్వాగతం సుస్వాగతం. రంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యదర్శి వారికి స్వాగతం సుస్వాగతం. జల్పల్లి బీజేపీ అధ్యక్షులు కపిల్ గౌడ్ గారికి స్వాగతం సుస్వాగతం. అది అంత పెద్దగా ఉందంటే కనపడుతుందా? నాకు నేమ్స్ కావాలి. నేమ్స్ వీడియో పంపించా మధ్యలో సైడ్ నుంచి రండి. ఒక సైడ్ నుంచి రండి అన్న. ఒక సైడ్ నుంచి వస్తే ఇబ్బంది ఉండదు ఎవరికి. ఎవరిదో తాళం చేయి దొరికింది. తాళం చేయి ఎవరిదన్నా బైక్ తాళం చేయి. ఎవరిదైనా వేదిక వచ్చి తీసుకోవాలి. దడిగ శంకర్ కార్పొరేటర్ గుర్రంగూడ వారి యొక్క అనుచరులకి మిత్ర బృందానికి స్వాగతం సుస్వాగతం. దడిగ శంకర్ గుర్రంగూడ కార్పొరేటర్ వారికి స్వాగతం సుస్వాగతం. అందులో శ్రీరాములు యాదవ్ గారిని సన్మానించడానికి పుట్టిన శుభాకాంక్షలు తెలియజేయడానికి చేసినటువంటి దడిగ శంకర్ కార్పొరేటర్ గుర్రంగూడ గారికి స్వాగతం సుస్వాగతం. జక్కడి మధుసూదన్ రెడ్డి గారు సీనియర్ బీజేపీ నాయకులు కూడా జయసింహారెడ్డి ఎక్కడున్న వేదిక దగ్గర రావాలి. జయసింహారెడ్డి జక్కడి మధుసూదన్ రెడ్డి గారు గుర్రంగూడ బీజేపీ సీనియర్ నాయకులు వారికి స్వాగతం సుస్వాగతం. అపురూప కానుక ఈ పాట. కలమ్మ జంగయ్య కుర్మా గారు ఆదిపట్ల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ వారికి స్వాగతం సుస్వాగతం. అందరూ శ్రీరాములు యాదవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి ఆదిపట్ల మున్సిపాలిటీ బాబు ఆదిపట్ల మున్సిపల్ వైస్ చైర్మన్ కోరే కలమ్మ జంగయ్య గారికి స్వాగతం సుస్వాగతం. శ్రీరాములు యాదవ్ గారి సన్మానించడానికి జన్మదిన శుభాకాంక్షలు తెలియడానికి చేసినటువంటి కోరే కలమ్మ జంగయ్య గారికి స్వాగతం సుస్వాగతం.
జన్పల్ మున్సిపాలిటీ అధ్యక్షులు కపిల్ గౌడ్ గారికి స్వాగతం సుస్వాగతం. శ్రీరాములు యాదవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియడానికి చేసినటువంటి జన్పల్ మున్సిపాలిటీ కౌన్సిలర్ మరియు పార్టీ అధ్యక్షులు శ్రీధర్ ప్రశాంత్ గారికి కపిల్ గౌడ్ గారికి స్వాగతం సుస్వాగతం. మైనార్టీ నాయకులు కాజా పాషా గారు వారు కూడా అందరూ శ్రీరాములు యాదవ్ గారిని సన్మానిస్తున్నారు. వారికి కూడా స్వాగతం సుస్వాగతం. మైనార్టీ నాయకులు కాజా పాషా గారు. సన్మానం చేసే వాళ్ళు త్వరగా జరిగితే చాలా మంది సన్మానం చేసే ఉన్నారు. అదేవిధంగా మన యొక్క అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు వచ్చే సమయం ఆసన్నమైంది. దయచేసి సన్మానం చేసిన వారు త్వరగా తమ యొక్క సన్మానాన్ని ముగించవలసిందిగా మనం చేస్తున్నాం. జర్నలిస్ట్ యూనియన్ బ్యాంక్ మరియు SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుచిరాములు గారు భగవద్గీతను గౌరవిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉంటారు. వారికి భగవద్గీత భగవద్గీతలకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. శ్రీరాములు యాదవ్ గారు అమిత్ షా భగవద్గీత ప్రదానిస్తే ఆ యొక్క రుచిరాములు గారు శ్రీరాములు యాదవ్ గారికి ఆ యొక్క భగవద్గీతను ఇచ్చారు.
కూర్చోండి, దయచేసి కూర్చోండి. మన మహేశ్వరం నియోజకవర్గ కార్యకర్తలము, భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా పట్టుకోవాలి. మన రాష్ట్ర నాయకుడు హిందూ టైగర్ మన బండి సంజయ్ కుమార్ అన్న గారు వీకేసారు. సంజయ్ కుమార్ అన్న నమస్కారం. మన మహేశ్వరం నియోజకవర్గం తరఫున మహేశ్వరం గడ్డ శ్రీరాములన్న అడ్డ ఇది మీకు తెలియజేస్తున్నామన్న సంజయ్ కుమార్ అన్న. మరి భారతీయ జనతా పార్టీ మహేశ్వరం నియోజకవర్గంలో లేనప్పుడు గత అలా లైట్ లాంచ్ చేయాలి, ప్లీజ్ లైట్ లాంచ్ చేయాలి, లైట్ లాంచ్ చేయండి. చంద్రబాబు గారు హెడ్ఫోన్ తీసుకోరా. వేదిక మీకు రావాల్సిందిగా కోరుతున్నాం. మీరు ఆగండి, మీరు పక్క జరగండి. ప్రభాకర్ అన్న వీళ్ళందరూ పక్క తప్పు ఒక కుర్చీ ఇస్తామా, వాళ్ళకి అనిపించాలి. సరే మల్లేష్ గారిని, మధుమోహన్ తుక్కుగూడ చైర్మన్ గారు లైట్లు ఏమంటారు చూడు, లైట్ లాంచ్ చేయండి. ఈ యొక్క స్థానిక కార్పొరేషన్లు కౌన్సిలర్ అందరూ కూడా శ్రీధర్ రెడ్డి ఇక్కడికి విచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర కాషాయ రథసారథి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ అన్న గారికి సాదరంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. తెలంగాణలో ప్రజా సంగ్రామ యాత్ర పైన అంటే మొదలుపెట్టి నీకు లైట్ ఎక్కువ ఉండదు. ఆదిలాబాద్ నుంచి అచ్చంపేట వరకు తప్పని చేసింది లైట్. ప్రజా సంగ్రామ యాత్ర మొదలుపెట్టి ఆదిలాబాద్ నుండి అచ్చంపేట వరకు ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ యువకులను ప్రతి గుండెను తట్టి తెలంగాణ రాష్ట్రంలో అధికారం రావాలనే కృషి నిశ్చయంతో పట్టుదలతో పనిచేస్తున్నటువంటి గౌరవ రథసారథి బండి సంజయ్ కుమార్ అన్న గారు ఈరోజు జరిగినటువంటి శ్రీరాములు యాదవ్ అన్నగారి జన్మదినానికి ఉదయం 7 గంటల నుంచి వారి గ్రామాలలో దేవాలయాల్లో అన్నగారి పేరు మీద ప్రత్యేకమైన అర్చనలు పూజలు చేసినటువంటి అశేషమైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. వివిధ సేవా కార్యక్రమాలు శ్రీరాములన్న గారి పేరు మీద చేసి ఇక్కడికి విచ్చేసినటువంటి కార్యకర్త సోదరులందరికీ కూడా శ్రీరాములన్నకు రాజకీయంగా వారసత్వం లేదు, శ్రీరాములన్నకు రాజకీయ వారసత్వం లేదు, తాత ముత్తాత సంపాదించిన ఆస్తుపాస్తులు లేవు. కానీ శ్రీరాములన్నకి ఏముంది, లక్షలాది మంది ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. మహేశ్వరం నియోజకవర్గంలో లక్షలాది మంది ప్రజల చక్కు చెదరని ఆశీస్సులు ఉన్నాయి. వేదిక ద్వారా నేను సంజయ్ కుమార్ అన్న గారికి నేను చెప్తున్నాను, మహేశ్వరం నియోజకవర్గంలో తెలంగాణలో ఏ విధంగా అయితే మనం అధికారంలోకి రావాలని అనుకుంటున్నామో 119 నియోజకవర్గాల్లో ఒక్క అవకాశంతో మొట్టమొదటి స్థానం మహేశ్వరం నియోజకవర్గం మీద కాషాయపు జెండా ఎగరవేసి మీకు బహుమతిగా ఇస్తామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. భారత్ మాతాకి. శ్రీరాములు గారి ఇక్కడ వైద్య నిపుణులు ఎవరైతున్నారో వారు రెడీ ఉండండి. రాష్ట్ర అధ్యక్షుడు వారికి చిన్న సన్మాన కార్యక్రమం ఉంటుంది. శ్రీరాములు యాదవ్ గారు మరి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. శ్రీరాములు. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈరోజు నా జన్మదిన సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున వచ్చి నన్ను అభినందించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరును నమస్కరిస్తూ పాదాభ్యం ఉందని అన్నా. ఎందుకంటే నేను ఊహించని నేను కలగనంత విధంగా ఈరోజు మీరు చూపించిన ఆధారాభ్యమనకు చూస్తే నాకు నిజంగా పొద్దున ఓన్లీ దోషదిని పవరకు ఉందంటే మీరు చూపించే ప్రేమతోటే ఉందని మీరు ఒకరు గుర్తుపెట్టుకోవాలి.
నిజంగా కూడా నేను ఈ బర్త్డే చేసుకోవాలని ఎందుకు అనుకుంటే, మనము ఈ మధ్యలో కాన్ఫరెన్స్ తిరుగుతుంటేనా బండి సంజయ్ నేను ఈ మధ్యలో కాన్ఫరెన్స్ తిరుగుతుంటే ఒక 2 సంఘటనలు జరిగాను. ఒకటేమో మహేశ్వరంలో యాక్సిడెంట్ అయితే ఆ రోజు మనం అంబులెన్స్ వేసి పంపించినాము. మొన్న లాజనూరు గేట్ దగ్గర 3 పిల్లలు లారీ కొడుతున్నా తీసి నేను ఎవరు భయపడకుండా తీసుకుపోయి అంబులెన్స్ వేసి హాస్పిటల్ పంపిస్తే అందులో ఒక పిల్లగాడు చచ్చిపోయినా, ఇంకొకరు మంగళ కటింగ్ వాళ్ళు, ఒకరు ఎస్సీలు, ఒకరు ముద్దిరాజులు, ముగ్గిట్లో ఒకరు చచ్చిపోతే నేను అనుకున్నా అసలు మనం ఏం చేయాలి, నేను ఏం చేయాలి, ఈ గడ్డ మీద పుట్టిన కదా, ఈ గడ్డకు రుణపడి ఉన్నా కదా, నా వంతు సాయం చేయాలి కదా అని నేను ఆలోచిస్తూ మొన్న ఆలోచించి 15 రోజుల కింద బడంపేటలో కూర్చొని మేము అందరం అనుకుంది ఏంటంటే, చెరుకుపల్లి వెంకరెడ్డి గారు కానీ జంగయ్య సార్ కానీ ధీరజ్ రెడ్డి కానీ అందరం అనుకున్నప్పుడు ఏంటంటే ఏదో ఒకటి చేయాలనుకొని ఆ రోజు మన నరేంద్ర మోడీ గారి సురక్ష బీమా యోజన దాన్ని అమలు చేయాలి. దానికి ₹1 కూడా ఎవరి దగ్గర తీసుకోదు, ఏ రూపాయినా నా ట్రస్ట్ ద్వారా పెట్టాలి, నేను ఈ గడ్డకు రుణపడి ఉన్నదా అని ఆ రోజు డిసైడ్ అయ్యి ఈ సందర్భంగా 15 రోజులే ఉంది కదా బర్త్డే, ఆ బర్త్డే సందర్భంగా చేద్దామని ఈరోజు స్టార్ట్ చేసామన్నా. ఆగస్టు 15 లోపు మన కార్యకర్తలు, మన అభిమానులు అందరూ కలిసి 1,00,000 మందికి సురక్ష బీమా అమలు చేసే విధంగా నేను ముందుకు వస్తున్నా. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరి దగ్గర ఒక కార్డు తీసుకొని వస్తే, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ తీసుకొని వస్తే, వాళ్ళకి ఏదైనా జరగరాని సంఘటన ఏమైనా జరిగితే 2 లక్షల రూపాయలు వాళ్ళకి అందే విధంగా మన నరేంద్ర మోడీ గారికి బీమా అందుతుందని ప్రతి ఒక్కరు గుర్తు చేయడానికనే ఈరోజు ఇంత పెద్ద ప్రోగ్రాం పెట్టుకొని, దానికి మన బండి సంజయ్ అని అడగంగానే అన్నా ఇట్లా బర్త్డే సందర్భంగా హెల్త్ క్యాంపు, అదే నరేంద్ర మోడీ గారి సురక్ష బీమా పెడుతున్నాడనే, రామన్న నువ్వు అడిగితే నేను రానా అన్నాడు. అన్న అడగడమే కాదు రావడం. నాకు అన్న అంటే సంజయ్ అన్న ఎంకడికి చెప్తుండే శ్రీరామునికి రక్షణ, ఆ సంజయ్ పథకం ఈ రోజుకి శ్రీరామునికి ఈ సంజయ్ అన్న నాకు అండగా ఉండని దీనికి నిరూపించానా. ఇది ఈ గడ్డ మీద నిజంగా చెప్తున్నా, నేను పాలమ్మిన వెళ్ళాక ఎంకరెడ్డి చెప్పాక అన్నారు హాస్పిటల్ వాళ్ళు, నిజంగా అన్న నాకు నేను పాలు కాదు, మా నాయన నుంచి పాలు తాగుతుందన్న మాకు, ఎందుకంటే బర్త్ పాలు తాగుతుండే, పాలమ్మిన. దాని తర్వాత నేను రియల్ ఎస్టేట్ చేసిన, దాని తర్వాత పెట్రోల్ పంపులు, వివిధ బిజినెస్లు చేసిన, ₹4 సంపాదించిన అన్న ట్యాక్సీ కడుతుంది నాకు ఏమంటే మనం మళ్ళీ దాంట్లో ట్యాక్సీ కడుతున్నాను. నేను సంపాదించిన దాంట్లోకెళ్ళి ₹1 ఖర్చు ఎందుకు పెట్టదని ఖర్చు పెడుతున్నాను. చాలా మంది ఉంటారు, చాలా మంది ఆస్తిపరులు మా ఏరియాలో, చాలా మంది ధనవంతులు ₹1 ఖర్చు పెట్టలే. కరోనా టైంలో నిజంగా మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ, అదేవిధంగా RSS కార్యకర్తలు కానీ, నేను కానీ ధీరజన్ అయితే ఒకసారి కరోనా పేషెంట్ దగ్గర పోయి ఇంట్లోకి వెళ్ళేసాం. మనం చాలా పెద్ద సరుకులు వంచాం, చాలా పెద్ద ఎత్తున మనం పైసలు ఇచ్చాం. చాలా మందికి రాజస్థాన్కి వెళ్ళి ఫోన్ చేసారు, గుజరాత్కి వెళ్ళి ఫోన్ చేసారు, వివిధ ప్రాంతాలు కూడా వాళ్ళందరికీ మనం చాతనైన వరకు ఆదుకున్నాం. చాలా మందికి ఆస్తులు ఉన్నాయి, ధనవంతులు మన ఏరియాలో చాలా, నాకంటే చాలా పెద్ద ధనవంతులు చాలా మంది అనుకుంటారు శ్రీరామ్ నేను అడగలే ఖర్చు పెడుతున్నాను, వచ్చేటప్పుడు ఏం చేయలే, పోయేటప్పుడు ఏం తీసుకోను, మీరే నాకు అండ. నాకు రాజకీయ వారసం లేదు. నిజంగా ఎంకరెడ్డి చెప్పినట్టు మా నాయన మీ రాజకీయ నాయకుడు కాదు, మా అత్తమ్మ మీ రాజకీయ నాయకుడు కాదు, మీరు మీ కార్యకర్తలు నమ్ముకొని నేను మీ ముందుకు వస్తున్నా. మీ దీవెనాకులు ఉండాలి, మీ ఆధారాలు ఉండాలని కోరుకుంటూ నేను నా జీవితాంతం ఈ గడ్డ మీద రుణపడి ఉన్నా. ఈ గడ్డకు నేను ఏదో చేసే పోతా కానీ ఏది చేయకుండా మాత్రం పోను. ఇది రాసి పెట్టుకొని మీరు చూసి ఆగుతారు. మీ అందరికీ ప్రతి ఒక్కరి పేరు నమస్కరిస్తూ సెలవు చేసుకుంటున్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈవెంట్ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడే ముందు ఒక ఈవెంట్ ఇనాగ్రేట్ చేసేది ఉంది. ఇక్కడ నుంచి ఎక్కడ పెట్టాలి? రెడ్డి అక్కడ అతని బలాన్ని అంచనా వేయలేదు. అతని వెంట వచ్చే బలగాన్ని బట్టి నాయకుడు ఎంత గొప్పవాడో చెప్పేయదు. నలుగురికి దారి చూపించే నాయకుడి వెనకాల వర్గ ప్రజలు, ప్రతి కార్యకర్త కుటుంబాలలో భరోసా కల్పించాలని అందెల శ్రీరాములన్న శ్రేణులు భావిస్తున్నాయి.
మే 4వ తేదీ అనగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర బీజేపీ వైద్య విభాగం ఏఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఈ మెగా వైద్య బీమా శిబిరం ఏర్పాటు చేస్తున్నారు. ఈ మెగా క్యాంపు ముఖ్య అతిథిగా మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ గారు విచ్చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మే 4 అనగా ఈ రోజు నుండి స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15 వరకు 3 నెలల 11 రోజుల పాటు నిర్విరామంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని భావిస్తున్నారు. ఇందులో ప్రజలకు అవసరమైన ఉచిత వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందుల పంపిణీ చేయడం జరుగుతుంది. ఆడపడుచుల కోసం ప్రత్యేక వైద్య శిబిరం మరియు అన్ని రకాల వ్యాధులకు స్పెషలిస్ట్ డాక్టర్స్ తో చెకప్ చేయబడును. అంతేకాకుండా రెడ్ క్రాస్ వారి ఆధ్వర్యంలో యువత పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద కేవలం 20 రూపాయల ప్రీమియం కంటే 2 లక్షల వరకు ఉచిత ప్రమాద బీమా సౌకర్యం పొందవచ్చు. 18 నుండి 70 సంవత్సరాల వయసున్న ప్రతి ఒక్కరూ కూడా ప్రధానమంత్రి సురక్ష బీమాలో చేరటానికి అర్హులు. అనుకోని మరణం, అంగవైకల్యం సంభవించినప్పుడు ఈ పథకం ఆసరాగా నిలబడుతుంది. కాబట్టి మహేశ్వరంలోని అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకం కింద చేరాలనే లక్ష్యంతో మన శ్రీరాములన్న అనుచరులు, పార్టీ శ్రేణులు ఈ మెగా క్యాంపును నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనకు సంబంధించి ఎటువంటి సందేహం కలిగినా అందెల శ్రీరాములన్న సైన్యం ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటుంది. కావున ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద నమోదు చేసుకొని ప్రతి ఒక్కరూ తమ ఆధార్ కార్డును వెంట తీసుకువచ్చి ఈ పథకం కింద ఈ మెగా క్యాంపులోనే తమ పేరు నమోదు చేసుకోవాలని హృదయపూర్వక విజ్ఞప్తి. మన అందెల శ్రీరాములన్నకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. భారత్ మాతాకి భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం. డాక్టర్ల బృందము వారి పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. వారికి రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు బండి సంజయ్ గారు వారి యొక్క సేవలు గుర్తించి వారికి మరి చిరు సన్మాన కార్యక్రమము అభినందనలు తెలియజేయడానికి వారు డాక్టర్ల బృందం రావాల్సిందిగా కోరుచున్నాం. డాక్టర్స్ అందరు రండి, మేడమ్స్, డాక్టర్స్ కానీ వైద్య బృందం కూడా. రెడ్ క్రాస్ వాళ్ళు డాక్టర్ రేవతి అండ్ ఎస్ వినోద నాయక్ అండ్ గౌతమి, పల్లవి, అంజలి అదేవిధంగా హరీష, ఈ డాక్టర్స్ వారు కూడా వేదిక మీదకి వచ్చి మరి సంజయ్ గారి యొక్క పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. వారికి మరి చిరు సన్మాన కార్యక్రమం కూడా మరి రాష్ట్ర అధ్యక్షులు చేయబోతున్నారు. కాబట్టి వారి యొక్క సేవలను మనం ఎల్లవేళలా గుర్తించి మరి వారు చేసినటువంటి సేవలు ఎప్పటికి కూడా వైద్య బృందాన్ని మర్చిపోమని చెప్పేసి మహేశ్వరం కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఇంతమందుకు శ్రీరాములు అన్నాడు, ధనం ఉంటే ఏమి, మరి మనసు కూడా ఉండాలి. మనిషి పుడుతుంటాడు, చస్తాడు. ఈ చావు పుట్టుకల మధ్య ఉన్నటువంటి సమయంలో ఒక మనిషిగా మరి చిరకాలం మరి వర్తిల్లాలంటే ఒక అటల్ బిహారీ వాజ్పేయో, ఒక అబ్దుల్ కలామో, లేదా మరి మహాత్మా గాంధీ లాంటి వ్యక్తులు ఈ రోజు వరకు మనం గుర్తిస్తున్నామంటే వాళ్ళు మనిషిగా పుట్టి వాళ్ళు చనిపోయేంత వరకు ప్రజల మధ్య ఏ విధంగా ఉన్నారో అలాంటి మనిషిగా మనము జీవించాలన్నప్పుడు మనం ఎల్లప్పుడూ కూడా ప్రజా సేవలో మనం నిమగ్నమై ఉండి ఒక మంచి కార్యక్రమంలో మంచి వ్యక్తిగా గుర్తించాల్సిందిగా ఆ దిశగా మనందరం కూడా మనం అందరం ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతున్నాం. మేడం, డాక్టర్స్ ఎంతో మంది కార్యకర్తలు కూడా వారి రక్తదానం, వారిలో ఉన్నటువంటి రక్తాన్ని దానం చేసి ఈ సమాజానికి నా రక్తం కూడా ఉపయోగపడాలి కాబట్టి యువకులు, యువమోర్చా కార్యకర్తలు, అదేవిధంగా యువకులు, మరి విద్యావంతులందరూ కూడా ఈరోజు ఎంతో వందలాది మంది కార్యకర్తలు రక్తాన్ని వాళ్ళు దానం చేయడము వారిని నిజంగా అభినందించవలసిందిగా కోరుచున్నాం.
రెడ్ క్రాస్ సొసైటీ అయిపోయింది. మీరే రాష్ట్ర అధ్యక్షులు గారు బండి సంజయ్ గారు గౌరవనీయులు పెద్దలు మనల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జల్దీ వస్తే ఒక 15 నిమిషాలు రావణ దర్శనం మీ అందరు దర్శనం చేసుకుందాం. వచ్చిన గంట 2 గంటలు అయిందండి. కూర్చోండి. మీ అందరికీ ముఖ్యంగా మీ అందరి అభిమాన నాయకుడు మా సోదరుడు పెద్దలు శ్రీరామన్నకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యకర్త తరఫున నా తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. తప్పకుండా నిన్ను నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఇక ఐశ్వర్యం అంటే పొట్టు అవుతున్నాయి. ఇప్పుడు మా వెంకటన్న నేడే అరే నేను అమ్మాయికుడు నువ్వు ఏం లేవంటే అంటారు, ఏం లేవనుకుంటున్నారు. ఉన్నాయని తానే చెప్పే. కాబట్టి ఇంకా ఎందుకంటే సేవ చేసేటువంటి మంచి ఆలోచన మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇంకా అష్టైశ్వర్యాలు అమ్మవారు సిద్ధించాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో సమాజం కోసం దేశం కోసం ధర్మం కోసం పార్టీ కోసం పనిచేయాలని చెప్పి ఆ శక్తిని సామర్థ్యాన్ని ఆలోచనను ఆ అమ్మవారు నేను నమ్ముకున్న అమ్మవారు కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. అందరికీ నమస్కారాలు. అందరికీ మరి ఉదయం నుంచి అనేక కార్యక్రమాలు చేసి మళ్ళీ ఇప్పుడు మీటింగ్ ఉండే రావణ కోసం మీటింగ్ కొంచెం పోస్ట్పోన్ చేస్తాం అన్నట్టు. కాబట్టి మీ అందరు కూడా ఇంత పెద్ద ఎత్తున శ్రీరాముల యొక్క జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే దేనైనా పొలిటికల్ లీడర్ ఏదైనా కూడా దాన్ని అవకాశంగా తీసుకొని ఏదో ఒక సేవా కార్యక్రమంతో సమాజంలోకి పోయే ప్రయత్నం చేసామంటే నిజమైన పొలిటీషియన్, నిజమైన పొలిటికల్ లీడర్. అది పేరు ప్రఖ్యాత కోసం కాకుండా ఈరోజు మెగా హెల్త్ క్యాంప్, ఇన్సూరెన్స్ క్యాంప్, కార్యకర్తల కోసం ఇన్సూరెన్స్ క్యాంప్ పెట్టడం మామూలు విషయం. మోడీ గారికి ఇష్టమైనటువంటి గ్రామీణ సురక్ష బీమా యోజన, ఈ 2 క్యాంప్స్ పెట్టడం చాలా మంది కార్యకర్తలతో కలిసి చాలా ఈ జన్మదిన వేడుకలు జరుపుకోవడం నిజంగా చాలా సంతోషం. తప్పకుండా ఇంకా 100 సంవత్సరాలు ఇటువంటి జన్మదిన జరుపుకోవాలని చెప్పి. ఎంతైనా వయసు ఇప్పుడు 70, 25 అన్నే 50 అన్నా సగం అయిందే, ఇంకా సగం బాగున్నది. ఇంకా బేఫికర్ ఇంకా 50 సంవత్సరాలు బేఫికర్ ఉంది. ఇక కాబట్టి అందరూ చూడు అర్థం చేసుకోవాలి అందరూ కూడా. ఎందుకంటే పైసలు ఎవరైనా రావడానికి పైసలు చాలా మందికి ఉన్నాయి, కానీ సేవ చేసే ఆలోచన రావాలి. ఎందుకంటే ఇక టీఆర్ఎస్ గురించి తెలుసు కదా, నన్ను ఇక మైక్ దొరికితే ఇష్టపడతామా మనం. కానీ పైసలు దొరికితే బీఆర్ఎస్ చేస్తారు, సాయంత్రం కానీ పొద్దున్న సాయంత్రం మంది దోస్తారు, కొట్టుబడి తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. మళ్ళీ పైసలను ఏం చేస్తారు, ఇట్లా సేవా కార్యక్రమం చేస్తారు. ఏమన్నా ఏం చేస్తారు, బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటారు. పోయి ఎన్నికలు రాగానే ఓటుకు 10,000, ఓటుకు 20,000 ఇస్తారు. ఇప్పుడు కర్ణాటక కూడా పోయి పైసలు ఇస్తారు. కేసీఆర్ సార్ కర్ణాటక పోయి పైసలు ఇస్తాడు. అంటే గన్ని పైసలు. మరి శ్రీరాముడు చిన్నప్పటి కష్టపడ్డాడు. మరి కేసీఆర్ సార్ కష్టపడ్డాడు అనే చూసిరా. మొన్న కేసీఆర్ కుటుంబ సభ్యుల ఫోటో వచ్చింది, 3 సార్లు షర్ట్ వేసుకోని చెప్పి చూసిరా. ఫోటో చూసిరా. అబ్బో మహేశ్వరుడు బాగా డేంజర్. మీరు అన్ని చూస్తారు సినిమా కొడతారు. మీరు తక్కువ, మీరు దేనిలో తక్కువ కదా తెలుసు కదా. ఇట్లా వస్తున్నాడు ఎంఏ పార్టీ వస్తున్నాడు, ఇది పోటీ చేస్తాడు కదా. మరి మీరు దమ్మైతే చూపట్టాలి. దమ్ము చూసినాక వాడు వస్తాడా ఎంఏ పాటోడు అంటే విక్టరీగా. నేను మొన్న చెప్పిన ఇంతకుముందు నీ పెట్టినప్పుడు చెప్పినా కదా, దమ్ము ఉంటే ఎంఏ పాటోడికి దమ్ము ఉంటే పౌరుషం ఉంటే మీ లోపల రక్తం నిజమైన రక్తం ప్రవహిస్తే ఏం చేయాలి, మహేశ్వరంలో పోటీ చేయాలి. తెలంగాణలో నీకు ఎక్కడ పట్టుందని నువ్వు భావిస్తున్నావు అక్కడ పోటీ ఏ సంగతి తెలుస్తాను మేము. ఏడ వీణ కూడా ఏకా ఏమేమి పట్టాడు ఏమొస్తాడో గెలచ్చి పోటీ చేస్తాడు అన్నట్టు. అందరు కూడా హాల్ పోటీ చేస్తే అక్కడనే ఒక 10, 5, 6 పోటీ చేస్తారు. ఈసారి అక్కడ కూడా మనోళ్ళు మొత్తం ఓడు సీట్లు కూడా మనోళ్ళు ఏం చేయాలో చేయడానికి సిద్ధపడారు. భాగ్యలక్ష్మి గుడి దగ్గర ఇలా భాగ్యలక్ష్మి గుడి పవర్ఫుల్ తెలిసి కదన్న. మీకు జోగి చెప్తారు, మనకు ఎంఐ పార్టీ కలిసినట్టు మన కార్యకర్తకు కలిసి అది చార్జర్ అంటాడు. ఇక అన్న భాగ్యలక్ష్మి నేను ఎప్పుడు వస్తున్నావు అంటున్నాడు. మన లక్ష్యం అదే. చార్మినార్ పేరు మర్చిపోయి భాగ్యలక్ష్మి దేవాలయం, భాగ్యలక్ష్మి అమ్మవారి యొక్క పవర్ఫుల్ ప్లేస్ అని చూపడమే లక్ష్యం. అరే ఎంఐఎం పార్టీ కదా రేవంత్ రెడ్డి చెప్పినామన్నా. మొన్న రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, చార్మినార్ దగ్గర రమ్మన్నాడా, ఏది రమ్మన్నాడు, భాగ్యలక్ష్మి అంతే. ఇప్పుడు షాపింగ్ పోతున్నారు మన లేడీస్ అందరూ కూడా, చాలా మంది మహిళలు పోతున్నారు షాపింగ్. వాళ్ళు పోతారు కదా,
పోతే భాగ్యలక్ష్మి గుడి షాపింగ్ పోతాం అంతకుముందు చార్మినార్ అందరు ఇప్పుడు భాగ్యలక్ష్మి గుడి దగ్గరకి షాపింగ్ పోతున్నాము అన్నారు. మన లక్ష్యం ఒకటే, చార్మినార్ అనేది వాళ్ళ అక్కడ భాగ్యలక్ష్మి దేవాలయం యొక్క ఆ శక్తిని, ఆ అమ్మవారి యొక్క పవర్ను మొత్తం ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించినటువంటి ఆలోచనతోనే మనం భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గర భారతీయ జనతా పార్టీ బహిరంగ సభ నిర్వహించిన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. ఆ మార్పు కోసమే ప్రయత్నం చేస్తున్నాం. అది వెంటకంటే ఏమేం పట్టు స్టార్ట్ చేసేది. ఇక బీజేపీ మా అడ్డ మీదకి వచ్చి వెంటక, మా అడ్డ అనుకుంటే అడ్డ మీదకి వచ్చే వెంటక మేము ఇంకేరికి పోతాం అని చెప్పి వాళ్ళు అక్కడికే మూసుకొని కూర్చున్నారు. ఇక రాదు తెలంగాణ వస్తారా నేను మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు కావాలంటే ఏమవుతుంది, ఏం కాదు. మళ్ళీ అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ పైసలు తీసుకుంటారు, వాళ్ళని కొమ్ము కాస్తారు. మళ్ళీ అధికారంగానే ఓసీ ఆస్తులు పాస్తులు ఫుల్ వ్యాపారాలు పొట్టుపొట్టు చంపుతారు, పైసలు సంపాదించుకుంటారు, ఉన్న ఆస్తులను కాపాడుకుంటారు, ఉన్న వ్యాపారాలను కాపాడుకుంటారు. ఎక్కడ పోటీ చేయరు, గానే 5-6 ప్రాంతాల్లో పోటీ చేస్తారు. ఈ రాష్ట్రానికి పోయి ఆ రాష్ట్రానికి పోయి అధికారంలో ఏ పార్టీ ఉంటే పైసలు తీసుకొని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. ఏం గెలవరు, పీకరు, పోతారు. కానీ ఈసారి మాత్రం ప్లాన్ చేస్తాడు మేము పట్టాడు. ఏంటంటే ఇలా కర్ణాటకలో ఎలక్షన్స్ అవుతున్నాయి. నేను పోయించిన కర్ణాటక పోయించిన ఎట్టి బస్లో అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి తిరిగి రాబోతున్నది. మోడీ గారి పర్యటన స్టార్ట్ ఎక్కడ పోయినా ఆశ్చర్యపోయినా, మామూలు వ్యక్తులను కలిసి మోడీ 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 అంటున్నారు. అంత పెద్ద మహానుభావుడు మోడీ గారు. ఏడువైనా మోడీ గారు రావాలి, మేము ఓటు వేయాలి, మోడీ గారు రాజ్యం మళ్ళీ రావాలి, లేకుంటే అభివృద్ధి అయిపోతుంది. లాస్ట్కు నిన్నేమైంది, నిన్న ఏం చేశారు కాంగ్రెస్ వాళ్ళు మేనిఫెస్టోలు ఏం అంతకుముందు ఏం చేశారంటే పిఎఫ్ఐని మీద బ్యాన్ ఎత్తివేస్తామన్నారు. పిఎఫ్ఐ విని భావన నీ బాంబారదేవాడు పిఎఫ్ఐ వాడు ఏ నుంచి వచ్చింటే పిఎఫ్ఐ వాడు విదేశాల నుంచి పైసలు పొట్టుకొట్టొస్తున్నాయి. విదేశాల నుంచి పైసలు వస్తున్నాయి. పాకిస్తాన్ ఇతర శత్రు దేశాల నుంచి ప్రత్యర్థి దేశాల నుంచి పైసలు వస్తున్నాయి. ఆ పైసలను ఈ దేశంలో ఖర్చు పెడుతున్నారు. ఎవరైతే బజరంగ దళ కార్యకర్త కానీ, హిందూ వాహిని కార్యకర్త కానీ, విద్యార్థి పరిషత్ కార్యకర్త కానీ, విహెచ్పి కార్యకర్త కానీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్త కానీ ఎవరు ధర్మం కోసం పనిచేస్తారో, ఎవరు హిందూ సమాజం కోసం పనిచేస్తారో వాళ్ళని హత్య చేయడానికి, ఈ దేశంలో విధ్వంసం సృష్టించడానికి, మారణ హోమం సృష్టించడానికి, ఈ దేశంలో అంతర్గతంగా శాంతి భద్రత సమస్యను సృష్టించడానికి ఇలా పిఎఫ్ఐ చేస్తున్నటువంటి ఈ కుట్రలు ఎదుర్కోవడానికి భారతీయ జనతా పార్టీ అగ్రెసివ్ గా ముందుకు తెగించి కుట్రాడుతుంది. అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను హిందూ ధర్మ రక్షణను టార్గెట్ గా చేసి చంపే ప్రయత్నిస్తున్నటువంటి పిఎఫ్ఐ మీద బ్యాన్ మాత్రం కాంగ్రెస్ వాళ్ళు ఎత్తిస్తారట. కానీ ధర్మం కోసం, గోరక్షణ కోసం, ఈ హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం కోసం పనిచేసే మన బజరంగ దళ్ మీద మాత్రం నిషేధం పెడతారట. ఏమైందినా ఒక్కసారి బజరంగ దళ నిషేధం విధిస్తామని చెప్పగానే కర్ణాటక సమాజం మొత్తం ఓటు బ్యాంక్ మారింది. ఎక్కడ పోయినా బీజేపీ బజరంగ దళ్ ధర్మం హిందూ అని చెప్పి కర్ణాటక మొత్తం ఓటు బ్యాంక్ మారి 10వ తారీఖు కోసం వేడి చేస్తారు కర్ణాటక ప్రజలు. ఎట్టి బస్సులో ఈసారి మళ్ళీ భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తామని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో అదే పరిస్థితి అన్న. ఇక్కడ అనేకమైనటువంటి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మన ముఖ్యమంత్రి ఏమో ఢిల్లీ వేయడు, ఈడ మీకు కనబడి మనకి కనబడి ఆడికి వేయడు, ఢిల్లీ వేయడు. ఇలా శాసనసభ స్పీకర్ కానీ, శాసన మండలి చైర్మన్ కానీ వీళ్ళను అన్ని పార్టీలు కలిసి నియమిస్తారు. రాజ్యాంగబద్ధ హోదా ఉన్నటువంటి వ్యక్తులు, రాజ్యాంగాన్ని కాపాడుతున్నటువంటి వ్యక్తులు, వాళ్ళందరూ కూడా అంత గౌరవప్రదమైనటువంటి చేరున్నటువంటి వ్యక్తులు. వాళ్ళు ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్ చేయరు, ఓ పెద్దన్న పాత్ర పోషించాలి వాళ్ళు. ఇలా కనీసం సిగ్గు విడిచి వాళ్ళ ఇద్దరు కూడా శాసన మండలి చైర్మన్, స్పీకర్ ఇద్దరు కలిసి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ ఢిల్లీకి పోయిందంటే ఇంతకంటే సిగ్గు చేయడం ఉంటుందా అన్న? శాసన మండలి స్పీకర్ పోతారా అన్న? ఎవరైనా చైర్మన్ పోతాడా? శాసన స్పీకర్ పోతారా ఎవరైనా? ఇలా వేరు ఢిల్లీలో వేడు కేసీఆర్ సారు ఆ బీఆర్ఎస్ ఆఫీస్కి పోయి ఆడపోయి చేతులు కలిపి ఇలా కృతజ్ఞతలు చెప్పొచ్చారంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కూని చేస్తారో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఏమైతే కేసీఆర్ అవుతుంది అవునా? బీఆర్ఎస్ పెట్టేసి కర్ణాటకలో పోటీ చేస్తున్నాడు. చేసిండా కర్ణాటకలో? మొన్న చేసిండు మహారాష్ట్రలో ఒక్క సీట్ రాలే. కర్ణాటకలో నేను బీజేపీ సంగతి చూస్తా అంటే ఏం చూస్తాడు? పోయి కాంగ్రెస్ వాళ్ళకి పైసలు ఇచ్చాడు, పోయి పుట్టుపోటు పైసలు ఇచ్చి కాంగ్రెస్ వాళ్ళకు. టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఖర్చు పెట్టే ప్రతి పైస కూడా కేసీఆర్ ఇచ్చిన పైసలే. ఇది చదువుతున్నాను అనుకో కేసీఆర్ గురించి చెప్పుకుంటే. ఇప్పుడు శాసనసభ ఎన్నికలు జరిగేదేమో కర్ణాటకలో, అవును కదా? ఏం చేయాలి? కేసీఆర్ ద్వారా కర్ణాటక ప్రచారం చేయాలి. ఈ కర్ణాటక ఎన్నికలకే మహారాష్ట్రలో ప్రచారం చేస్తుండే ఆయన.
ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి, ఇండియాలో ఎన్నికలు వస్తే పాకిస్తాన్లో ప్రచారం చేస్తాడు ఈయన. అవునా కదా? ఏముంటాడు, ఏం మాట్లాడతాడు, ఏం తెలియదు. ఆయన చేతిలో ఆయన ఉంటాడు, కానీ ఆయన ఇంకో చేతిలో మందు సీసా చేతిలో ఆయన ఉంటాడు. ఆయన భవిష్యత్తు మొత్తం దాని మీద ఆధారపడ్డాడు. కాబట్టి ఆయన ఢిల్లీలోనే చేసే పని కదే, గల్లీలోనే చేసే పని కదే, ఆ ప్రగతి భవన్లో చేసే పని కదే, ఆ ఫామ్ హౌస్లో ఫామ్ హౌస్ గురించి ఎప్పుడు వస్తుంది అదే పనిగా. ఈ మధ్య అటు ఓకూరి నాకు మనం పట్టుకపోయారన్నా, నేను పోలీసులు పట్టుకపోయి కర్మ స్టార్ట్ చేసిరిగా, పట్టుకపోయి ఫామ్ హౌస్ తీసుకుపోయారు. భయమైంది, వాళ్ళ భయం అంటే నాకేం భయం, చచ్చిపోవడం సిద్ధమన్నాం. కానీ అది వెనక నేను ఆశ్చర్యపోయినా, నీ అబ్బాయి ఫామ్ హౌస్ తీసుకుపోతారు, నన్ను బలి చేస్తారు అనుకుంటాను. ఇక్కడ కింద అన్ని నిమ్మకాయలు కనబడుతున్నాయి. అది ఓకూరి అది పోతే ఇంట్లో మళ్ళీ ఇంటికి పూజలు చేసుకోరు, అన్ని శుద్ధ పూజ చేస్తారు ముఖ్యమంత్రి. ఆడ అన్ని నిమ్మకాయలు పెట్టారు, చెడ్డమని చేస్తున్నారు అన్ని. అందుకే మొన్న చెప్పిన వాళ్ళ ఎమ్మెల్యేలకు మంత్రులకు చెప్పిన, అటు ఓకూరి మిండలో చెప్పిపోరి, మీ అందరూ మళ్ళీ వేరే పార్టీ పోతారని, కేసీఆర్ సంగతి చూస్తారని చెప్పి మీ అందరు పోకుండా మీ అందరినీ అది ఉంటారు పూజలు చేస్తారు కదా, చేసి అన్ని నిమ్మకాయ పూజలు పెడతారు, అన్ని పుర్రెలు పెట్టి చేస్తున్నాడు పూజ, జాగ్రత్త కూడా చెప్పిన. ఈ మధ్య కూడా పోతారట, భయపడతారట. అలా భార్యాపిల్లలే నీ ఉంటారు రాజకీయాలు ఉంటే విక్తాయి అని శుద్ధ పూజ చేస్తున్నాడు. ఆ ఫామ్ హౌస్ ఓకే పోకున్నట్టు అందరు ఇక ఈ పోడే పని చేసిన అందరు. ఇక ఎవరు పోతారంటే కేసీఆర్ సార్ పైసలు ఇస్తున్నాడు, మళ్ళా అందరు మంత్రులు ఎమ్మెల్యేగా పైసలు తీసుకున్నాడే. నేను రెండు అందరు మంత్రులు ఎమ్మెల్యేగా పైసలు తీసుకున్నాడు, తీసుకొని మళ్ళీ అయ్యాడు. ఇస్తే ఏం చేస్తారు, ఇటువంటి విక్టరీగా అందరి దగ్గర పైసలు తీసుకున్నాడు. బిడ్డ మీరు నేను మీకు పైసలు వాపస్ ఇస్తే మీరు ఏం చేస్తారు, మళ్ళీ బీజేపీకి పోతారు. మళ్ళీ అయితే బీజేపీకి చేస్తారు కదా, గవర్నమెంట్ వస్తాయి కాబట్టి అటు పోతారని చెప్పి ఎవరు పైసలు ఇస్తారు, మళ్ళీ చంపుతారు పైసలు. ఈ పైసలు మొత్తం ఆడ ఎన్నికలైతే ఈడ ఎన్నికలైతే బీజేపీని ఓడగటాడు, తోపుగాడు, తీర్మాన్ కన్నా మొత్తం పైసలు అన్ని పెడతాడట. బిడ్డని సంగతి తెలుస్తుంది. మన నిన్న ఛార్జ్ షీట్ మళ్ళీ వేసింది, నేను వేసింది కదా, చేస్తారు మళ్ళీ వేస్తారు. బిడ్డ నేను ఇచ్చిపెట్టి ప్రసక్తి లేదు. ఈడి తన పని తాను. అందుకే మా రావణ చెప్పినాను, అన్ని చెప్తున్నావు జాగ్రత్త కూడా చెప్పింది. రావణ ట్యాక్సులు కట్టాడట అని. మనం దోసుకున్న పైసలు కాదు కానీ కేసీఆర్ ఏందే, కేసీఆర్ ఉద్యమ సమయంలో ఏందైతే కేసీఆర్ బతికేది చెప్పరాదు, కేసీఆర్ కుటుంబం బతికేది చెప్పరాదు, తిండికి లేదా నాకు బిచ్చ బతుకోయినది. అరే కార్లు పోతుంటే ఫైనాన్స్ వచ్చి కారు గుంజుకపోయారు, బయటకి బయటకు వేసి రథంలో పోతుంటే పైసలు కట్ట బిడ్డాను రథం గుంజుకపోయాడు. ఆయన వేసేది పాస్పోర్ట్ అప్పుడు ఒకరి బంధు వేసి నేను చెప్పింది కాదే, నేను మళ్ళీ చెప్తున్నా. ఎంఎస్ఆర్ ఉంటాడు, ఎంఎస్ఆర్ అవతలాడు కుటుంబతులు ఉంటాడు, మొత్తం చెప్తాడు. ఆ కొదురుపాకలో మీటింగ్ అది. కొదురుపాక ఎక్కడ ఏం తెలుసా, నేను వేసిన కొదురుపాక కేసీఆర్ సార్ అత్తగారు ఆడ అందరూ ఉంటుంది. పిల్లనిచ్చిన పాపానికి మా ఉసురు కోసుకుంటారు అంటారు వాళ్ళందరూ కూడా. ఆ కొదురుపాకలో మీటింగ్ అయింది, కేసీఆర్ ఎంఎస్ఆర్ వేడు. ఆ మీటింగ్ చెప్పిండు ఆయన, అరే ఈ కేసీఆర్ కూడా తెలంగాణ ఉద్యమం చేస్తాడు, కేసీఆర్ ఆయనే అన్నాడట. ఆ పక్క నుంచి చూడు సార్ ఆయనే సార్ అన్నట. అరే కేసీఆర్కి ఉద్యమం చేస్తాడే, నేను పాస్పోర్ట్ లో బ్రోకర్ ఈయనే, ఇది దొంగ పాస్పోర్ట్ ఇస్తే తీసుకపోయి పోలీసులు కొడుతుంటే నా భార్య వచ్చి నన్ను వచ్చి అడిగింది, అది ఇచ్చిపెట్టి మామూలు పొట్టు కొడుతున్నాడ, పోలీసులు జైలు పంపుతున్నాడ, ఇచ్చిపెట్టి అంటే నేనే పోలీసులు పోతే ఇచ్చిపెట్టిస్తా అని చెప్పి ఆయన ఉద్యమం చేస్తాడని ఎంఎస్ఆర్ అన్నాడు. గటువంటి ఆయన తెలంగాణ అంతమంది బతికేంది, ఇవాళ బతికేంది వేల కోట్ల రూపాయలు అన్న. పుట్టు చూసుకుంటారు పైసలు, ఇన్ని వేల కోట్ల పైసలు వచ్చినాయి. వీళ్ళని తిడుతున్నావు, వాళ్ళని తిడుతున్నావు, వీళ్ళ పైసలు ఎక్కడి, వాళ్ళ అసలు నీ పైసలు ఎక్కడి ఫస్ట్ చెప్పు. గీడ ఇవాళ తిరిగిన బాధ అనిపించిందన్న. మనం అందరం మీ అందరూ సిటీలో ఉన్నారు కావచ్చు, ఇలా గ్రామాలలో ఊళ్ళు మొత్తం పంట పొలాలన్నీ నష్టమైపోయినాయి. పిడికలు వడ్డు దొరుకుతలేవన్న, పిడికలు వడ్డు దొరుకుతాయి, ఏడుస్తున్నారు. కౌలు రైతుల పరిస్థితి అయితే అటు కౌలుకి పైసలు కట్టాలి, ఇలా పెట్టుబడి కట్టాలి. మళ్ళీ ఈసారి ఎకరానికి పురుగు వచ్చిందని, దోమ వచ్చిందని 30,000 రూపాయలు ఎక్స్ట్రా ఎకరానికి పెట్టుబడి పెట్టేది. అలా 8 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాలు కౌలు తీసుకున్న పరిస్థితి ఇంకా ఘోరమైన పరిస్థితి. ఇలా కనీసం మనకు ₹1 అక్కడ కన్వేర్ వేయండి పోయి నేను నోరు తెస్తామని ఇక్కడికి పంజాబ్ చెక్కులు ఇద్దరు చెక్కులు చెల్లలేదు, ముఖ్యమంత్రి చెక్కులు ఇస్తే చెక్కులు చెల్లలేనే ఇద్దరు బయట నవ్వుతుంది. నేను జోగి చెప్తాను, బయట పోతే నవ్వుతున్నారు. ముఖ్యమంత్రి చెక్కులు ఇస్తే చెక్కులు చెల్లే ఆయనే ఈయన అన్నాడు. మళ్ళీ ఈయన అనకుండా మంచుకుంటాడు. ఆడ పోయి అన్నాడు, నేను సిరిబడి ఇచ్చినప్పుడు ఏమైనా చెక్కులు చెల్లయా అని అన్న. ఈయన సిరిబడి ఇచ్చిన ఏమిచ్చింది తెలుసా, వాడు ఊకే ఉడతా ఉంటాడు. ఒక ముఖ్యమంత్రి చేతి నుంచి చెక్కిస్తూ చెల్లరా అన్నాడు. చెల్లలే పీకింది, అది వేది మనోడు మొత్తం చూడడం పెట్టింది, మొత్తం పెట్టారు. ముఖ్యమంత్రి నోరా తాటి పట్టడం అర్థం కాదు, నోరు చిచి కంపాలి నోరు. చెప్పిన ఫినాయిల్ తోటి ఐరన్ బ్రషెస్ కడిగినా కంపోదు. అది కరీంనగర్ వెంటే 10,000 రూపాయలు ఇస్తాడు, 10,000 రూపాయలు ఎకరానికి ఇస్తాడు. ఇక రేపే
రేపే చిట్కలేస్తారు, రేపే మీ అకౌంట్ చూసుకోరంటే అకౌంట్ చూస్తున్నారు వాళ్ళు, ఒక్క పైసలు రాలే. అంత మోసకారి మాటలు. ఇక రైతులు చచ్చిపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, ఇక్కడ అన్యాయానికి గురయ్యారు వాళ్ళు, ఇక్కడ ఇబ్బంది పడుతుండే. ఈయన గాడ పోయాట బీఆర్ఎస్ పార్టీ భవనం ఓపెనింగ్ పోయాట. ఇక్కడనే మునుగోలు ఏజెంట్ గట్ల లేరు వాళ్ళకు, మునుగోలు ఏజెంట్ లేరు వాళ్ళకు. నువ్వేనా రవాణా వచ్చినావు కదా, ఉన్నారు ఏజెంట్లు ఏం లేరు. ఏజెంట్లు లేకుంటే బీజేపీ కార్యకర్తలు, పోలింగ్ బూత్ అధ్యక్షులు, పోలింగ్ బూత్ ఏజెంట్లు భారతీయ జనతా పార్టీ కండువ ఒప్పుకొని, కాశాపు కండువ ఒప్పుకొని భారత్ మాతాకి జై జై శ్రీరామ్ అంటే మొత్తం మునుగోడు మొత్తం దద్దరిగింది. భయపడ్డటువంటి ముఖ్యమంత్రి ఏం చేసాడు, ఒక్కొక్క పోలింగ్ బూత్ ఒక్కొక్క ఎమ్మెల్యేనే పెట్టాడు. అంటే భారతీయ జనతా పార్టీ ఒక్క పోలింగ్ బూత్ అధ్యక్షుడికి ఎమ్మెల్యేతో సమానం. ఒక్క శక్తి కేంద్రం విషయానికి ఒక్క మంత్రిని పెట్టాడు, ఓటుకు 20,000 ఇచ్చాడు. లాస్ట్కు ఆ ఓట్లు తను గెలిచాడు. నీకు ఈ మునుగోలనే ఏజెంట్ లేదా, మునుగోలునే క్యాడర్ లేదా, మునుగోలనే ఎక్కడెక్కడో పోయి పోటీ చేస్తాడు. పోటీ కాదు ఇక్కడనే గట్ల గడ చేస్తాడా, ఒక్కడే గుర్తుంచుకోరన్నా. ఇలా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి ఆయనకు నమ్మకం ఉంటే బీఆర్ఎస్ పెట్టడం కానే కాదు. టీఆర్ఎస్ కేల్కతం దుకాణం బంద్ అయిపోయింది కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ అని కొత్త దుకాణం తెలిసిండు. పాత ఫైనాన్స్ మరలేసి కొత్త ఫైనాన్స్ బోర్డు తెలిసింటే బీఆర్ఎస్ బోర్డు మరలేసిండు, బీఆర్ఎస్ బోర్డు తెలిసిండు. అది చీటింగే, ఇది చీటింగే. కాబట్టి మొత్తం అన్యాయం చేసే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. ఇలా కర్ణాటకలో కూడా అదే జరిగింది, తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, సూది దబ్బడం పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు వీళ్ళందరూ కలిసి పోటీ చేసే ప్రయత్నం. నేను చెప్పింది కాదు, మీరు చెప్పినారు, వెంకటరెడ్డి గారు చెప్పారు, జానారెడ్డి గారు చెప్పారు, నేను చెప్పి తీరా టీవీ చూసింది కదా. మేమేడ గెలుస్తామే, మేము బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటారు అని వాళ్ళు అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అది బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఉన్నది హోల్సేల్ అందరు వీకిరు, కాంగ్రెస్ పార్టీలో గంపకుతో వీకిరు అందరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అంటున్నారట, ఈ అబ్బాయి మామూలకు పార్టీ టికెట్ ఇస్తే గెలిపించే, ప్రజలు గెలిపించే, ఈ గంప కింద అమ్ముడు నాతో నైతలేదు ఎట్లో మళ్ళీ దానికే విక్తారు. ఆ పికటోళ్ళు ఏం చేయాలి, ఆ పికటోళ్ళు ఏం చేయాలి, ఇక ఊకెందుకు ఆ పార్టీతోనే సపోర్ట్ చేసుకుంటే ఇంట్లోనే బాధ ఉంటారని చెప్పి ఆ రాహుల్ గాంధీ వాళ్ళందరూ వాళ్ళు బాధపడుతున్నారు. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ఎంఐఎం పార్టీ మద్దతు కోసం ప్రయత్నం చేస్తున్నాడు. బీఆర్ఎస్ పార్టీలు కూడా ఎంఐఎం పార్టీ సపోర్ట్తోనే ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలనుకుంటున్నారు. దీనికి కారణం ఏంటంటే ఈ తెలంగాణలో హిందువులందరూ ఓట్ బ్యాంక్గా మారుతున్నారు, హిందూ సమాజం సంఘటితమైందన్నటువంటి ఆలోచనతోనే ఇవాళ అన్ని పార్టీలు ఒకటి భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇలా అందరం కూడా సమాయత్తంగా అవసరం ఉంది. ఇటువంటి కార్యక్రమం సందర్భంగా దీక్ష తీసుకోవాలన్నది కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యం రావాలి, ఈ రాక్షస రాజ్యం, ఈ అహంకారపూర్తమైన నియంత రాజ్యం, ఈ గడీల రాజ్యం, ఈ కుటుంబ రాజ్యాన్ని ఈ తెలంగాణ పొల్లి మీద తరిమి కొట్టాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్య స్థాపన జరగాలి, మోడీ రాజ్యం రావాలి, ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదోళ్ళ రాజ్యాన్ని రావాలి, పేదోళ్ళ భక్తులు బాగుపడాలి. అట్లాంటి ఆ మంచి ఉద్దేశంతోనే ఇలా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో జేపీ నడ్డా గారి నాయకత్వంలో, అమిత్ షా గారి యొక్క మార్గదర్శకత్వంలో మనం కష్టపడి పనిచేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారు, కాబట్టి ప్రజలందరూ భారతీయ జనతా పార్టీకి అధికారం ఇవ్వాలని కోరుకుంటారు, కాబట్టి అవకాశం ఇవ్వాలని కోరుకుంటారు. కాబట్టి మా కోసం కష్టపడి పనిచేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఉద్యోగులకు ఇబ్బంది వచ్చింది, 317 జీవోకు వ్యతిరేకంగా కొట్లాడి జైలుకి పోయిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఉద్యోగులకు జీతాలు ఇస్తలేరు ఫస్ట్ అని చెప్పి కొట్లాడి కేసులు ముఖ్యమైన పార్టీ భారతీయ జనతా పార్టీ. రైతులకు రుణమాఫీ చేస్తలేరు, రైతులను ఆదుకుంటారని చెప్పి రైతుల కోసం కొట్లాడి జైలుకి పోయిన పార్టీ భారతీయ జనతా పార్టీ. యువకులకు ఉద్యోగాలు ఇస్తున్నారు, టీఎస్పీఎస్ విషయంలో అన్యాయం చేశారు, పేపర్ లీక్ చేశారు, 30 లక్షల మంది యువత భవిష్యత్తును నాశనం చేశారని చెప్పి యువత కోసం కొట్లాడి జైలుకి పోయిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మహిళల కోసం కొట్లాడి జైలుకి పోయిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇట్లా అందరి కోసం కొట్లాడి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జైలుకి పోతున్నారు, లాఠీ దెబ్బలు తింటారు. కాబట్టి మా కోసం వచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ, మా భవిష్యత్తు గురించి ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి మనం ఎట్టి బస్సులో ప్రజలందరి ఆశీర్వాదంతో కార్యకర్తల కష్టార్జితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా 5 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి. 5 నెలల వరకు మీరు పూర్తి సమయం మీరు అన్నయ్యాల. శ్రీరామన్న బర్త్డే ఒక్కసారి మాట్లాడుకోవాలి. ఎస్, ఇలా శ్రీరామన్నకు గిఫ్ట్ ఏమి ఇస్తామంటే ఈ 5 నెలలు మేము పూర్తి సమయం ఇస్తాం. ఒక్క మహేశ్వరంకే పరిమితం కాదు,
మహేశ్వరికి పరిమితం కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పార్టీ బాధ్యత తప్పైపోయినా కూడా, ఎక్కడ పార్టీ పని అప్పైపోయినా కూడా కష్టపడి ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యం వచ్చేవారు కష్టపడి పనిచేస్తున్నటువంటి ఆలోచనతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే బతకలేమని నేను ఏదో రెచ్చగొట్టలేను. ఇలా కాంగ్రెస్ పార్టీ అక్కడ బహిరంగతలో నిషేధం విధించింది. ఇక్కడ వినాయక చవితి వస్తే మీరు ఉత్సవాలు చేసుకుంటున్నారా? అయ్యప్ప ఉత్సవాలు చేసుకుంటారా? డీజే బంద్ చేయాలంటారు, వాడు మైక్ బంద్ చేయాలని అంటారు, వాడు పర్మిషన్ తీసుకున్నారంటారు. పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి, మున్సిపల్ పర్మిషన్ తీసుకోవాలి, కార్పొరేషన్ పర్మిషన్ తీసుకోవాలి, ఫైర్ స్టేషన్ పర్మిషన్ తీసుకోవాలి, రెవెన్యూ పర్మిషన్ తీసుకోవాలి, కరెంట్ పర్మిషన్ తీసుకోవాలి. విగ్రహం ఆయన నువ్వు నిర్ణయించేది విగ్రహం ఆయన నా దేవుడు నా ఇష్టం, నువ్వు నీ పర్మిషన్ తీసుకుంటావే. భయపడకరన్నా. ఈ 5 నెలలు ఈ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి హిందూ ధర్మ రక్షకుని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడా? బెంగాల్ తరహా పాలన కొనసాగించని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నాడా? జైలు కూడా సిద్ధం కావాలి. భయపడతారా? లాంటి దెబ్బలు కూడా భయపడతానా? అందుకే చివరిగా చెప్తున్నాను, కరీంనగర్లో ఈ నెల 14వ తారీఖు నాడు హనుమాన్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి నేను నిర్వహిస్తాను. ఆ హనుమంతుడి దయతోనే, అమ్మవారి కృపతోనే ఈరోజు ఆ కరీంనగర్ ప్రజల ఆశీర్వాదంతోనే, నా కార్యకర్తల యొక్క కష్టపడ్డ తీరువలనే ఇలా వాళ్ళ ఆశీర్వాదంతో ఎంపీ అయిన నేను. ఎంపీ అయి మోడీ గారి, నడ్డా గారి, అమిత్ షా గారి, సంతోష్ యొక్క ఆశీర్వాదంతో ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడైన ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యం. నేను ఎక్కడ భయపడను, ధర్మం కోసం పనిచేస్తాను. వాళ్ళు వీళ్ళు వచ్చి బండి సంజయ్ హిందుత్వం మాట్లాడుతుంటే పక్కా మాట్లాడతాను. నాకు ధర్మం ముఖ్యం, నాకు రాజకీయాలు ముఖ్యం కాదు. రాజకీయాల గురించి ఎక్కువ ఆలోచించలేను. ఇలా రాజకీయాల కోసం ధర్మాన్ని ఉపయోగించాను ఎప్పుడు కూడా. భారతీయ జనతా పార్టీ రాజకీయాల కోసం ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని వాడుకోదన్నా, కానీ హిందూ ధర్మం కోసం పక్కా రాజకీయాలు చేస్తాం. హిందూ ధర్మాన్ని రక్షించాలంటే ఎందుకు భరిస్తామన్నా? దేవుని కూర్చోబడిస్తే 15 నిమిషాల సమయం ఇస్తే మీ అందరినీ నాకు ఎంతమంది బాధపడరన్నా? ఎంతమంది ఎంతమంది రోడ్డుకి ఆందోళన వేసినా? మనం ఇంట్లో కూర్చొని వాడెవడో 10 నిమిషాల సమయం ఇస్తే సంతానాడు తప్పు అని ఇంట్లో కూర్చోడు హిందూ కాదన్న, హిందువే కాదన్న. వాడు అంత డూబే, అంత డూబే. వాళ్ళ పౌరుషం లేనంటే వాళ్ళు కూడా హిందూ రక్తం ప్రవహిస్తున్నట్టు కాదు వాళ్ళందరిలో పడ. ఇప్పుడు 5 నెలల తర్వాత ఎన్నికలు వస్తున్నాయి. ఎవడైతే 15 నిమిషాల సమయం ఇస్తే హిందువులను నరికి చంపుతున్నాడు, ఆ పార్టీ కానీ, ఎంఐఎం పార్టీ అని కానీ, వానికి మద్దతు ఇచ్చే బీఆర్ఎస్ పార్టీ కానీ, వానితో కొమ్ము గాయడానికి, అధికారం పంచుకోవడానికి, వాని ఓట్లు పొందడానికి ప్రయత్నించే కాంగ్రెస్ పార్టీ కానీ గుణపాఠం చెప్పాలని చెప్పి ఆలోచన ఉన్నవాడే నిజమైన హిందూ అన్న విషయాన్ని ఒక్కసారి గుర్తించండి. అరే గోమాతను వధిస్తుంటే బాధపడుతున్నా తప్ప ఉద్యమం చేస్తలేమన్నా. దేవుళ్ళని కించపరిచిన అక్కడెక్కడో ఈ దేవుళ్ళకి కించపరిచి, సరస్వతి అమ్మని కించపరిచిందన్న, అయ్యప్పని కించపరిచిందన్న. వాడు మొన్న మాట్లాడుతున్నాడు, బండి సంజయ్ దాడి చేయించిన లేకుండా దాడి సకలించుకుంటాడు. నా అయ్యప్పని కించపరుస్తుంది బాధపడి భయపడతామన్నా. ఎందుకు భరించాలన్నా? 5 నెలలు టైం ఉందన్న. దయచేసి ఆలోచించండి. ఇది ఆయన మాట్లాడనే చప్పటి కూడా మస్తు మాట్లాడినరా. ఇది కాదని నాకు కావాల్సింది. ఇది కావాలన్నా భారతీయ జనతా పార్టీ కావాల్సింది. మన ఓటు బ్యాంక్ 90 కూడా అంటారు. 12% ఓటున్నాడు అధికారంలోకి వస్తా అని చెప్పి కలలు కట్టాడన్న. 80% ఓట్లున్న మనము అధికారంలోకి రావడం పెద్ద ముచ్చట్న. ఎంతనే ఇంత పని మనకు ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి కళ్ళు మూసుకొని 80% ఉన్నట్టు హిందువులు కళ్ళు మూసుకొని కళ్ళు చేస్తే మన ముందర కాషాయం జెండా రెప్పలాడుతున్న అద్భుత సన్నివేశం చూడొచ్చు. మనం పెద్ద ముచ్చట కాదు. అందుకే అన్న 15, 14వ తారీఖు మనకి ఏ పండుగలు 14వ తారీఖు నాడు దయచేసి నా పర్సనల్ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది కరీంనగర్ కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం కాదు. కరీంనగర్లో చేస్తే నేను ప్రచారం చేస్తాను. పెద్ద ముచ్చట కాదు. మా కరీంనగర్ కార్యకర్త పెద్ద ముచ్చట కాదన్న. మా కరీంనగర్ కార్యకర్తలు ఒక్కసారి కేసీఆర్ హిందుగాళ్ళు బొందుగా అంటే తీసుకుపోయి బొందబెట్ట కార్యకర్తలు కరీంనగర్ కార్యకర్తలు. ఒక్క ఆటో డ్రైవర్ మొత్తం రాజకీయ సమీకరణ మార్చేసిందని ఒక్క ఆటో డ్రైవర్. నేను హిందువును, నేను బొద్దుగాన్ని కాదు, హిందూకే ఓటేస్తా, భారత్ మాతాకి జై అని చెప్పి ఒక్క ఆటో డ్రైవరు ఆటోకు స్టిక్కర్ వేసుకుంటే ఇలా కరీంనగర్ పార్లమెంటు, నిజామాబాద్ పార్లమెంటు, ఆదిలాబాద్ పార్లమెంటు మొత్తం హిందువులందరూ ఒకటై హిందూ ఓటు బ్యాంక్ దమ్మెందు చూపటువంటి ప్రజలు నా కరీంనగర్ ప్రజలన్నా, అటువంటి కార్యకర్తలన్నా. అటువంటి ప్రాంతంలో హిందూ ఏకయాత్ర దాదాపు 10-15 సంవత్సరాలు నిర్వహిస్తున్నా. పెద్ద ముచ్చలేదు మా వాళ్ళకి. నా కర్మంతా నిర్వహించుకుంటాను.
కానీ ఈసారి 1,00,000 మందితో నిర్వహిద్దామన్న కరీంనగర్లో హిందూ ఏకతా యాత్ర 1,00,000 మందితో నిర్వహిస్తాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ శక్తి దమ్మేందో, హిందూ సంఘటన శక్తి ఏందో, హిందూ సమాజం యొక్క సంఘటన శక్తి ఏందో ఈసారి ఈ నెల 14వ తారీఖు నాడు సాయంత్రం 4 గంటలకు కరీంనగర్లో జరిగే మల్లెత్తున అనేది కరీంనగర్ కోసం, నా కోసం కాదన్న, ఫస్ట్ కరీంనగర్లో నిర్వహించాలనుకున్నాం. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణ వాళ్ళు ఎవరైతే పచ్చ జెండా కోసం పనిచేస్తాడో, పచ్చ జెండా కావాలనే పనిచేస్తాడో, పచ్చ జెండా ద్వారా ఎంఐఎం పార్టీ జెండా ద్వారా అధికారం రావాలని కోరుకుంటాడో వాళ్ళకు గుణపాఠం చెప్పాలంటే ఇలా కరీంనగర్ గడ్డ మీద కాషాయపు జెండాతో జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, జై బజరంగబలి అని చెప్పి ఇలా గర్జిస్తూ గాంధిస్తూ నిర్వహించే హిందూ ఏకతా యాత్రకు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యువత తప్పకుండా స్వచ్ఛందంగా తరలిరండి. అక్కడ లక్షలాది మందితో నిర్వహించండి హిందూ ఏకతా యాత్ర ద్వారా హిందూ సంఘటిత శక్తిని మనం తెలంగాణ రాష్ట్రంలో ప్రదర్శించే ప్రయత్నం చేద్దాం. అందరు రావాలన్నా, సోషల్ మీడియాలో పెట్టండి అందరూ. ఇది మళ్ళీ చెప్తున్నా, ఒక్క పార్లమెంట్ నియోజకవర్గం కోసం, ఒక్క కరీంనగర్ జిల్లా కోసం కాదన్న, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక భాగ్యలక్ష్మి గుడి దగ్గరన్న, భాగ్యలక్ష్మి గుడి దగ్గర మనం బహిరంగ సభ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు మారిపోయినా లేదా? తెలంగాణ రాష్ట్రంలో అందరు ప్రతి ఒక్కరు ఆలోచించే విధంగా మనం ప్రయత్నిస్తామా లేదా? వాళ్ళ కరీంనగర్ లో 14వ తారీఖున జరిగే హిందూ ఏకతా ద్వారా ఈ తెలంగాణ సమాజం లోపల, తెలంగాణలో అందరి లోపల ఒక మార్పు కోసం భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఈ కాషాయపు రాజ్యం కోసం భారతీయ జనతా పార్టీ చేస్తున్న ప్రయత్నంలో నేను కూడా భాగస్వామి కాలే. నా ఓటు బీజేపీకి వేయాలి, నా ఓటు మోడీకి వేయాలి, నా ఓటు లక్ష్మీ అమ్మవారిని కూర్చోడుకునే ఆ కమల పువ్వుకేయాలని చెప్పి అందరిలో కూడా ఆలోచన కల్పించడమే ఈ హిందూ ఏకతా యాత్ర ప్రధాన ఉద్దేశం. కాబట్టి అందరు రావాలన్నా ఈ నెల 14వ తారీఖు నాడు దానికి హేమంత్ విశ్వశర్మ గారు కానీ, స్మృతి ఇరానీ గారని ఎవరొకరు గెస్ట్ గా రాబోతుంది. కాబట్టి అందరండి, మీతో పాటు కార్యకర్తలను తరలించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మా రామన్న మీద అభిమానంతో, ప్రేమ అభిమానంతో ఇవాళ అంత పెద్ద సంఖ్యలో మీరు ఘనంగా ఈ జన్మదిన కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషం. మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మా అందరూ శ్రీరాములకు అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని చెప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. ఒక మెడికో గారు ఉన్నారు, రండి ఇక్కడ. ధన్యవాదాలన్నా. మీరు ఇచ్చిన పిలుపు ఖచ్చితంగా మరి ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ నిర్వహిస్తారు. ఒక మెడికో ఉన్నాడు, సన్మానం చేస్తారు. ఒక మెడికల్ డాక్టర్ సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాను. శ్రీధర్ రెడ్డి ఈ మున్సిపల్ ప్రో లీడర్ వారు వందన సమర్పణ. ఒక నిమిషమా, అన్నని ఎవరు కూడా ఆపొద్దు, దయచేసి అర్జెంటుగా పోతుంది కాబట్టి ఎవరు కూడా సెల్ఫీలు దిగొద్దు, ఎవరు కూడా సెల్ఫీలు కానీ ఫోటోలు కానీ దిగొద్దు, డైరెక్ట్ వెళ్ళిపోతున్నాడు. మనకి ఈ సమయం ఇచ్చినటువంటి మనందరికి తెలిసిపోయింది. ఈ గడ్డ మీద పిలిపించుండు, మీరు తయారుండండి, మీ అభ్యర్థులు గెలిపించుకోండి అని చెప్పేసి. శ్రీధర్ గారు ఈ ధన్యవాద కార్యక్రమం తెలుసుకోవాల్సిందిగా కూర్చున్నాను. దయచేసి వెళ్ళండి. సురేఖరన్ ఈరోజు మన మహేశ్వరం భారతీయ జనతా పార్టీ మహేశ్వరం ఇచ్చారు శ్రీ అంతా శ్రీరామయ్య గారి జన్మదినం సందర్భంగా అశేష తరలించండి అశేష జనవాహినికి, అలాగే ముఖ్య అతిథిగా వచ్చేటువంటి మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారికి, అలాగే అన్న ఒక చెప్పుడు మర్చిపోయిన గందరి రాలే. ఇలా కర్ణాటకలో బజరంగ నిషేధం విధిస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కాబట్టి రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇలా మహేశ్వరం నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఉందా ఇక్కడ ఏం చేయాలంటే అక్కడ పోవాలందరూ. రేపు అందరూ ప్రజాస్వామ్యంగా ప్రశాంతంగా మనం దాడులు చేయడం కాదు, ఇళ్ల మీద దాడులు చేస్తుడు, ఆఫీసులో దాడులు చేసే కల్చర్ మనది కాదు. చిన్న పిల్లలు ఉంటారు, భార్య పిల్లలు ఉంటారు, వాళ్ళకి మనకు సంబంధించిన వాళ్ళే తప్పు చేసినారు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల ముందు రేపు అందరూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హనుమాన్ చాలీసా పఠనం చేద్దాం మనం. ఎందుకంటే అక్కడ నిషేధం విధించడం, ఇక్కడ నిషేధం ఇస్తారు. ఇప్పుడంతా హిందూ ద్రోహులు అందరూ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల ముందు
ఎట్టి బస్సులో రేపు కూడా హనుమాన్ చాలీసా పఠన చేసి మన నిరసన వ్యక్తి అవసరం అందరి మంది కూడా కార్యక్రమాన్ని నిర్వహించాలి మండలం. దివ్యాంగుల పట్ల జరుగుతున్న అన్యాయాన్ని ఒకసారి సభాముఖంగా వివరించాలని కోరుతున్నాం. ఈ యొక్క అందర్ శ్రీరామరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఇచ్చేటువంటి అసలు జనాభానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అలాగే ముఖ్య అతిథిగా వచ్చేటువంటి మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారికి అలాగే ఈ యొక్క మహేశ్వరం నియోజకవర్గం చెందిన ప్రతి ఒక్క కాలనీ వాసులకి ప్రతి ఒక్క మండల నాయకులకు ప్రతి ఒక్క మండల కార్యకర్తలకు ఆర్కేపురం